కీర్తన 164వ మాటను చదువుదాం. 164వ మాట. సరిపోతున్నాం. ఇక్కడ అంటున్నాడు, నీ న్యాయ విధిని బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. స్తుతి అంటే ఏంటి? స్తుతి అంటే ఏంటయ్యా అంటే ప్రార్థించడం, ఆయనను గణపరచడం. మొదటగా ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ప్రార్థించడం అనేటువంటి మాటను మనం ఆలోచన చేసుకుందాం ఈ రాత్రి. ఆయన ఇక్కడ ఎలా కనబడుతున్నాడంటే దినమునకు 7 మార్లు ప్రార్థించేవాడిగా కనబడుతున్నాడు. స్తుతి అన్న దగ్గర ప్రార్థనను పెట్టుకుందాం మనం ఈ రోజుకి. ఎందుకయ్యా అంటే ఆయన గొప్ప ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడు. దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడంట. ఎవరైనా నాలాగా ఖాళీగా తిరిగే వ్యక్త, నీలాగా పనికెళ్ళే వ్యక్త కానే కాదు. కానీ ఆయన ఎవరయ్యా అంటే మహారాజు. మన దేశానికి ఎలా అయితే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ప్రధానిగా, ఆ స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తి. నరేంద్ర మోడీ గారికే తినడానికి ఖాళీ లేకుండా ఉండొచ్చు, ఆయనే పూజలు చేసుకునేటువంటి సమయం ఉండొచ్చు. కానీ దావీదు గారు చేసేది ఏంటయ్యా అంటే రాజుగా ఉండి దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తున్నాడంట. మరి మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? మనం ఎన్ని రోజులు, ఈ రోజుకి ఎన్ని మార్లు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? మహా అయితే 1 లేదా 2. అది ఎప్పుడయ్యా అంటే లేచినప్పుడు, నన్ను రాత్రంతా సుఖమైన నిద్రనిచ్చావయ్యా, నూతనమైన రోజుల్లో ప్రవేశపెట్టావు, ఈ దినమంతా కూడా నన్ను కాపాడు. అయిపోయింది ప్రార్థన. మరలా నైటు రోజంతా కాచి కాపాడావు, రాత్రి నిన్ను పడుకునే సమయం అయింది కనుక నీ దేవదూతలను నా మంచం చుట్టూ ఏం చేయాలంట? కావలి ఉంచాలి. దేవుని స్తోత్రం. కానీ 2 సార్లే మనం ప్రార్థన చేస్తే సామాన్యులం అయ్యండి. దావీదు గారు చేసే ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణం, ఆయన దీవించబడ్డానికి, ఆయన కుటుంబం ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటయ్యా అంటే దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడంట. దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తూ ఆయనకున్నటువంటి విచారాలన్నీ, ఆయనకున్నటువంటి ఇబ్బందులన్నీ అన్నిటినీ కూడా ఆయనతో తెలియపరిచేవాడు. అదేంటో చూద్దామా? 139వ కీర్తనలోనికి వెళితే, 139వ కీర్తనలోనికి వెళదాం. 139వ కీర్తనలోనికి వెళ్ళిన తర్వాత 2వ వచనాన్ని చదువుదాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. అక్కడ ఆగిపోమ్మా. ఆయన దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తూ, దినమునకు 7 మార్లు ఆయన్ను స్తుతిస్తూ, దినమునకు 7 సార్లు ఆయన సన్నిధిలో, ఆయన పాదాల చెంత, ఆయన ఎదుట మోకరిల్లి ఆయన అడిగేది ఏంటయ్యా అంటే ఇక్కడ అంటున్నాడు కదా, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నేను ఎక్కడ కూర్చుంటున్నానో, ఎక్కడి నుండి లేస్తున్నానో, ఎక్కడ నా జీవితం ప్రారంభమవుతుందో, ఎక్కడ నా జీవితం ముగింపు అవుతుందో నీకు తెలుసు. నేను మంచి చోటును కూర్చుంటున్నానా లేదా చెడైనటువంటి ఆ చోటును కూర్చుంటున్నానా, అంతా కూడా నీకు తెలుసు అని దేవునితో విచారణ చేసేవాడిగా ఇక్కడ కనబడుతున్నాడు. దేవునితో ఇక్కడ విచారణ చేసేవాడిగా కనబడి ఆయన అంటాడు, నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అయ్యా, నిన్ను దినమునకు 7 మార్లు నీ పాదాల చెంతకు నేను ఎందుకు వస్తున్నాను అంటే నా హృదయంలో తలంపు అనేది పుట్టక మునిపే నేను చెడును ఆలోచిస్తున్నానా, మంచిని ఆలోచిస్తున్నానా, ఏ తలంపు నా మదిలోనికి వస్తుందో నీకు తెలుసు. అందుకనే నేను దినమునికి 7 మార్లు ఆయనకు ప్రార్థన చేస్తూ దావీదు గారి దగ్గరికి వెళ్ళి అడిగి, మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అంటాడు, నేను దినములకు 7 మార్లు ఆయనతో మాట్లాడుతూ ఏం చేసుకున్నానో తెలుసా? నన్ను అతమాలు యాకోబు గారి లాగా నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను, ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అనలేదు ఆయనతో. నేను కూర్చున్నట్టు నీకు తెలుసు, నా మనసులో ఏదుందో నీకు తెలుసు, నేనే కార్యాలైతే చేస్తున్నానో నా తలంపు నాలో పుట్టక మునిపే నీకు తెలుసు. ఇవన్నీ నా గురించి తెలిసిన వాడవయ్యా. నీవు నా కుటుంబాన్ని దీవించగలిగాలంటే ఇవన్నిటిని కూడా నీ దగ్గర నేనేం చేయాలి? విచారణ చేసి సరిచేయబడాలి. విచారణ చేసుకుని సరిచేయబడాలి. ఆ లక్షణం నాలో ఉంది కనుకనే నన్ను దీవించాడు అంటారు. ఎవరు? దావీదు గారిని అడిగితే. కానీ ఈ రోజున మనం అలా చేయగలుగుతున్నామా? దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు దావీదు. ప్రార్థన చేసినప్పుడు
మన కోరికలు ఎలా ఉంటాయ్యా అంటే, బండి కావాలని కోరికలు యవనస్తులవి. ఇంకా ఆలోచన చేస్తే యవన స్త్రీల కోరికలు ఏంటయ్యా అంటే మంచి భర్త రావాలి అని, ముసలివారి కోరికలు ఏంటయ్యా అంటే మంచి చావు రావాలని. ఈ ప్రార్థనలు మనవి. కానీ దావీదు చేసే ప్రార్థన ఏంటయ్యా అంటే, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. ఈ ప్రార్థన మనలో ఉంటుందా? ఈ ప్రార్థన మనలో ఉంటుందా? ఈ ప్రార్థన మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను దీవిస్తాడు. కానీ ఈ ప్రార్థన మనలో ఉందా? ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే ఈ ప్రార్థన మనలో ఉంటే దేవుడు మనలను దీవిస్తాడు. ఇంకా కిందకి వెళ్తే 3వ మాటను చదివితే, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఇక్కడ అంటున్నాడు, నేనెక్కడ పడుకుంటున్నానో నా పడక నీకు తెలుసు, నా నడక నీకు తెలుసు, నీవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నావు. నేను ఏ చర్యనైతే చేస్తున్నానో, ఏ ఆలోచన అయితే చేస్తున్నానో, చర్య అనగా పని ఏదైతే చేస్తున్నానో నా పనంతటిని కూడా నువ్వు చూస్తున్నటువంటి దేవుడు. నీవు బాగుగా తెలుసుకుని ఉండి నా ఎదుట నన్ను చూస్తున్నటువంటి దేవుడువు నీవు అని ఆయనతో ఏం చేస్తున్నాడయ్యా అంటే విచారణ చేస్తూ ఉన్నాడు. విచారణ చేసేవాడిగా కనబడుతున్నాడు. విచారణ చేశాడు కనుకనే ఆయన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర చెప్పుకున్నాడు కనుకనే సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా అన్ని కూడా ఆయనతో చెప్పుకున్నాడు దావీదు గారు. అన్ని కూడా ఆయనతో చెప్పుకున్నాడు కనుకనే సమస్య వచ్చినప్పుడు విడుదల చేశాడు, ఇరుకొచ్చినప్పుడు విడిపించాడు, బాధ వచ్చినప్పుడు నెమ్మదినిచ్చాడు. ఇంకా ఆలోచన చేస్తే సంతోషం వచ్చినప్పుడు అధిక సంతోషాన్ని కలుగజేశాడు. కానీ ఈ రోజున మనం ఆలోచన చేస్తే విచారణ చేయడమే తక్కువ. మన విచారణలు ఎలా ఉంటాయి అంటే, పక్కింట్లో ఏం కూర వండుకున్నారు, పొరుగింటి వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారు పొద్దున్నే బండేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు, ఆ విచారణలు చేసేవారిగా మనం ఉంటాం. కానీ దేవుని దగ్గర నా జీవితం ఇదయ్యా, నేను నీకు సాష్టాంగపడిపోతున్నాను, నా ఆలోచన నీకు తెలుసు, నా హృదయంలో తలంపు పుట్టక మునిపే నువ్వు గ్రహించి ఉన్నావు అని అనేటువంటి ప్రార్థన మనం చేయగలుగుతామా? ఒకవేళ చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు